నా ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభోదయం. ఈరోజు మనం కిష్కింధకాండం గురించి నేర్చుకుందాం. దీనికన్నా ముందు అరణ్యకాండంలో రాముడు విరాధుణ్ణి కలిసిండు, ఆయనకి ముక్తి ప్రసాదించిండు, అంత్యక్రియలు కూడా చేయడం జరిగింది. తర్వాత శరభంగ మహర్షిని కలిసిండు, ఆయన తపస్సు చేసిన ఫలాన్ని రాముడికే ఇచ్చేసిండు. తర్వాత సుతీక్ష్ణ మహర్షి, ఆయన కూడా తపస్సు చేస్తే వచ్చే శక్తిని రాముడికే దారబోసిండు. ఆ తర్వాత అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళిండు, ఆయన కొన్ని దివ్య ధనస్సు, అక్షయ తూనీరాలు, దివ్యమైన ఖడ్గాన్ని ఇచ్చిండు. ఆ తర్వాత మళ్ళీ కబంధుణ్ణి కలిసిన తర్వాత ఆయనకి విముక్తిని ప్రసాదించిండు. తర్వాత శబరిమాతకి ఆమెకి ముక్తిని ప్రసాదించిండు. ఇట్లా కొందరికి అంత్యక్రియలు చేస్తూ, కొందరికి ముక్తినిస్తూ, కొందరి దగ్గర నుండి శక్తులని స్వీకరించిండు. ఇదే అరణ్యకాండలోనే ఏం జరిగింది ఇంకా చివరగా అంటే సీత అపహరణకు గురైంది. రావణుడు సీతను తీసుకెళ్ళిండు. వెతుక్కుంటూ రాముడు బాధతో వెతుక్కుంటూ క్రౌంచారణ్యాన్ని కూడా దాటి ఎక్కడికి పంపా సరోవరానికి చేరుకుంటాడు. చేరుకున్న తర్వాత ఇక్కడ మనకి చివర్లో చెప్పిండు ఋషముఖ పర్వతానికి ప్రయాణమైండు అని. ఆ పంపా సరోవరం నుండి నడుస్తూ ఋషముఖానికి చేరుకుంటాడు. మరి ఇక్కడ పంపా సరోవరం ప్రాంతం అంతా ఎలా ఉందంట అంటే ప్రకృతి రమణీయంగా పక్షులతో, చెట్లతో, నీళ్లతో, నదులతో, శబ్దాలతో చూడడానికి అందంగా ఉంది. ప్రకృతి అందంగా ఉంది, కానీ అందులో రాముడి మనసులో బాధ ఉంది. మరి రాముడిని ఎవరు ఓదారుస్తున్నారు అని అంటే లక్ష్మణుడు రాముడికి ధైర్యం చెప్తున్నాడు, ఓదారుస్తున్నాడు. అన్న, ఏడ్చడం వల్ల మనం చేసేది ఏం లేదు, నువ్వు ధైర్యాన్ని కోల్పోకు. ధైర్యం పోతే మనిషి ఏ పని చేయలేడు. మనమైనా అంతే. మనకి ఎవరైనా ధైర్యం చెప్తేనో మనమైనా ఎవరు చెప్పేవాళ్ళు లేనప్పుడు మనకు మనమే ధైర్యాన్ని కలిగించుకోవాలి. ఈ ధైర్యం అనేది లేకపోతే మనం జీవితంలో ముందుకు వెళ్ళాం కదా, నువ్వు పాతాళానికి వెళ్ళిపోతావు. కాబట్టి లక్ష్మణుడు ఏమంటుండు అంటే, అన్న, నువ్వు ధైర్యాన్ని వదలకు, మనకు సీత ఖచ్చితంగా దొరుకుతుంది, వదిన గారి జాడ మనకి ఆచూకీ దొరుకుతుంది, కానీ నువ్వు ధైర్యాన్ని వదలకు అని ఓదారుస్తున్నాడు. ఎప్పుడు ఆవేశపడే లక్ష్మణుడు శ్రీరామునికి ఓదార్పు మాటలు చెప్తున్నాడు. చూడండి, ఎక్కడైనా కూడా ఎప్పుడు మనిషి ఒకేలా ఉండడు అనడానికి లక్ష్మణుడే నిదర్శనం. ఎప్పుడు ఆవేశంతో ఉండే లక్ష్మణుడు ఇవాళ రాముడికి ధైర్యం చెప్తున్నాడు, రాముడిని ఓదారుస్తున్నాడు. అంటే పరిస్థితులను బట్టి మనుషులలో కూడా మార్పు వస్తుంది. ఆ తర్వాత నడుచుకుంటూ ఎక్కడికి అంటే ఋషముఖ పర్వతాన్ని చేరుకున్నారు. మరి ఋషముఖ పర్వతం మీద ఎవరున్నారు అంటే సుగ్రీవుడు, హనుమంతుడు. సుగ్రీవుడేమో కిష్కింధ ప్రాంతానికి, రాజ్యానికి సుగ్రీవుడేమో రాజు, హనుమంతుడేమో మంత్రి. కానీ ఇప్పుడు వీళ్ళు కిష్కింధలో లేరు. ఎక్కడున్నారు? ఋషముఖ పర్వతం మీద ఉన్నాడు సుగ్రీవుడు, ఆయన మంత్రి హనుమంతుడు. వీళ్ళు రామలక్ష్మణుడు సన్యాసి వేషంలో ఉన్నారు, కానీ వీళ్ళ చేతిలో ధనస్సు ఉంది. ఇప్పుడు సన్యాసుల చేతిలో ధనస్సు ఉండదు, ఆయన చేతిలో ధనస్సు ఉంది. రామలక్ష్మణులకి ధనస్సులు ఉన్నాయి, చేతిలో బాణాలు, ఆయుధాలు ఉన్నాయి. చూస్తే సాధువు వేషంలో ఉన్నారు. ఈ ఋషముఖ పర్వతం మీద సుగ్రీవుడు, హనుమంతుడు కూర్చొని చూస్తున్నారు. అటుగా వస్తున్నది చూస్తేనేమో సన్యాసి రూపంలో ఉన్నారు, కానీ వీళ్ళ చేతిలో ధనస్సు ఉంది. అప్పుడు సుగ్రీవుడు ఏమంటున్నాడు అంటే హనుమంతుడికి చెప్తున్నాడు, హనుమ, వీళ్ళు మా అన్న వాలి పంపిన వాళ్ళై ఉండొచ్చు, నన్ను ఇక్కడ కూడా ఉండనిచ్చేలా లేరు. ఆయన వాలి అంతా తిరుగుతాడు, దేశమంతా రాజ్యమంతా తిరుగుతాడు, కానీ ఋషముఖ పర్వతం మీదకి రాలేడు. ఆయనకి శాపం వల్ల, ఎవరి శాపము అంటే దుందుబి అనే రాక్షసుని చంపినప్పుడు మతంగ మహర్షి ఆశ్రమము ఆ ఋషముఖ పర్వతం మీద ఉంది. ఆ ఆశ్రమం మీద ఈ రక్తపు చుక్కలు పడ్డాయి, రాక్షసుడి యొక్క రక్తపు చుక్కలు పడ్డప్పుడు మతంగ మహర్షి, నువ్వు ఈ ఆశ్రమం మీదకి, ఈ ఋషముఖ పర్వతం మీదకి వస్తే నువ్వు మరణిస్తావని శాపం పెడతాడు. దానివల్ల సుగ్రీవుడు ఏం చేస్తాడంటే వాలి భయానికి తిరిగి వచ్చి ఋషముఖ పర్వతం మీదకి వస్తాడు. అక్కడికి వాలి రాలేడు.
అదొకటే ఆయన ప్రాణ రక్షణగా ఉండేది. ఆయన ప్రాణాన్ని కాపాడుకోవడానికి మిగిలిన ప్రదేశమే ఋష్యముఖ పర్వతం. కాబట్టి ఈ పర్వతం మీదకి మా అన్న ఎట్లా రాడు కదా, మరి ఆయన వాళ్ళ సైన్యాన్ని ఎవరినో పంపిస్తున్నాడు అని చూడమని హనుమంతుని ఇచ్చి పంపిస్తాడు. మరి హనుమంతుడు ఇట్లనే వానర వేషంలో పెద్ద ఆకారంతో రామలక్ష్మణుల ముందుకి వెళ్ళలేదు. హనుమంతుడు కూడా ఎట్లా వెళ్ళిండు అని అంటే సన్యాసి వేషంలోనే రామలక్ష్మణుల దగ్గరికి చేరుకున్నాడు. వస్తున్నది సన్యాసి వేషంలో, హనుమ కూడా సన్యాసి వేషంలోనే వాళ్ళ దగ్గరికి వెళ్ళిండు. వెళ్ళి వినయంగా, అసలు ఎంత అంటే హనుమంతుడు మాట్లాడే మాటలకి రాముడే ఇంకా ఇదంతా మంచివాడు, రాముడు ముగ్ధుడైపోయిండు హనుమంతుడు మాట్లాడే విధానానికి. అంటే మాటకున్న శక్తి అలాంటిది. మరి వానర నేను మంత్రిని, మా రాజు సుగ్రీవుడు, మీరెవరు అని హల్చల్ చేయలే. అక్కడికి వెళ్ళి అయ్యా మీరెవరు, మీరు సాధు రూపంలో వస్తున్నారు, మీరెవరు, మీ గురించి చెప్పండి అని మర్యాదగా మాట్లాడుతున్నాడు హనుమంతుడు. స్పష్టంగా అక్షరాలలో ఎక్కడా దోషం లేకుండా, పడిపడి కాకుండా నిదానంగా మంచిగా సానుకూలంగా మాట్లాడుతున్నాడు రామలక్ష్మణులతో. అయ్యా మీరెవరు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగితే వాళ్ళు ఏమి చెప్పారు. వాళ్ళు మౌనంగానే ఉంటారు రామలక్ష్మణులు. అయినా కూడా హనుమ 1, 2 సార్లు 3 సార్లు అడిగిన తర్వాత ఆయనే చెప్తాడు హనుమంతుడు. ఏమని అంటే, నేను సాధు రూపంలో మారువేషంలో వచ్చాను, నా పేరు హనుమంతుడు, మా రాజు సుగ్రీవుడు. ఇక్కడ మేము ప్రాణ రక్షణ కోసం ఋషముఖ పర్వతం మీద మేము ఉన్నాం. సుగ్రీవుడి అన్న వాలి సుగ్రీవుని చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. కాబట్టి ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం మేము ఈ కొండ మీద ఉన్నాం. మరి మీరెవరు అని అప్పుడు వీళ్ళ గురించి చెప్పుకొని ఆ తర్వాత మళ్ళీ రాముణ్ణి మీరెవరు అని అడుగుతాడు. ఆ అడిగే విధానము, మాట్లాడే విధానం రాముడికి చాలా బాగా నచ్చింది. ఆయనకి శాస్త్రాలు అన్నీ తెలిసిన వ్యక్తి మాట్లాడుతున్నట్టుగా ఉంది. లక్ష్మణ, మన గురించి నువ్వు చెప్పు అని అంటే అప్పుడు లక్ష్మణుడు మేము ఇట్లా వస్తున్నాము అయోధ్య నుంచి, జరిగిన విధానం అంతా చెప్పిండు. చెప్పిన తర్వాత సీత అన్వేషణ కోసం మేము తిరుగుతున్నాము, మాకు రావణుడు అనే రాక్షసుడు తీసుకెళ్ళాడు అని తెలిసింది, మేము వెతుకుతూ వస్తున్నాము అనేసి జరిగిన విషయం అంతా చెప్పేసి కబంధుడు కూడా మీ దగ్గరికి వెళ్ళమన్నాడు అని చెప్తాడు. చెప్తే సరే మీకు మాకు కావాల్సిన వాళ్ళే అనేసి హనుమంతుడు రామలక్ష్మణులను తన భుజం మీద ఎక్కించుకొని ఋషముఖ పర్వతానికి వెళ్ళే వరకు సుగ్రీవుడు భయంతో పక్కనే ఉన్న మలయగిరి పర్వతం మీదకి పోయిండు. వచ్చేది నా కోసమే అనేసి భయానికి మళ్ళీ వీళ్ళని తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ సుగ్రీవుడు వస్తాడు. అప్పుడు హనుమంతుడు చెప్తాడు, ఇట్లా అయోధ్య నుంచి వచ్చిన వాళ్ళు రామలక్ష్మణులు అని చెప్పిన తర్వాత అప్పుడు శ్రీరామునికి సుగ్రీవునికి మైత్రి అంటే స్నేహం కుదిరింది. శ్రీరామునికి సుగ్రీవునికి అగ్ని సాక్షిగా మైత్రి కుదిరింది, ఇంకా స్నేహం కుదిరింది. ఈయన భార్యని వాలి దగ్గర ఉంది, శ్రీరాముని భార్య రావణుడి దగ్గర ఉంది. ఇంకా ఇద్దరి చరిత్ర చెప్పుకున్న తర్వాత శ్రీరాముడు అభయం ఇస్తాడు ఎవరికి, సుగ్రీవుడికి. వాలిని ఎలాగైనా వధించి నీ భార్యని నీకు అప్పగిస్తా అని చెప్తాడు అని మాట ఇచ్చేస్తాడు శ్రీరాముడికి. శ్రీరాముడు సుగ్రీవుడికి ఇచ్చి నీ రాజ్యాన్ని కూడా నిన్ను రాజుని చేస్తా అని చెప్తాడు. దానికి సుగ్రీవుడు ధైర్యంగా సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే మనకు ఎవరైనా కష్టాన్ని తీరుస్తారు అంటే మనకు కూడా ధైర్యం వస్తుంది, ఇంకా జీవితంలో ఆశ అనేది కలుగుతుంది. కాబట్టి శ్రీరాముడు నవ్వుతూ నేను ఖచ్చితంగా నీ భార్యను నీకు అప్పగిస్తా అని చెప్తాడు. శ్రీరాముడు సుగ్రీవుడు మాట్లాడుకొని వీళ్ళ స్నేహం కుదిరింది. అక్కడ ఏం జరిగింది, సీతాదేవికి రావణుడికి వాలికి, ఈ ముగ్గురికి వాలికి రావణుడికి మరణం తప్పనిసరి. ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి ఒకేసారి ఎడమ కన్ను అదిరింది. ముగ్గురికి అదిరినప్పుడు మన ఇంట్లో కూడా చూడండి, ఆడవాళ్ళకి ఎడమ కన్ను మంచికి అని అంటారు. ఇక్కడ సీతాదేవికి ఏమో శుభం జరగడానికి, రావణ వాలికేమో అశుభం జరగడానికి, ముగ్గురికి ఒకేసారి ఎడమ కన్ను అదిరింది. ఆ సమయంలో అక్కడ
ఇంకా సుగ్రీవుడు ఏమన్నాడు అంటే, మీరు చెప్తుంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. మేము కొండ మీద 5గురం, నాతో పాటు ఇంకా 4గురం నా మంత్రులతో కలిసి మేము మాట్లాడుతున్నప్పుడు ఒక స్త్రీ అరుస్తూ ఏడుస్తూ వెళ్తుంది, రామ లక్ష్మణ అనుకుంటూ వెళ్తుంది. మమ్మల్ని గమనించి తన దగ్గర ఉన్న ఆభరణాలను మాకు అందేలా పైనుంచి పడవేసింది అని తీసుకొచ్చి ఆ ఆభరణాలని రాముడికి ఇస్తాడు. హనుమంతుడు నగల మూటని ఇవ్వగానే ఆ నగల మూటలో కేయూరాలు మెడలో వేసుకునేవి, కుండలాలు చెవులకు పెట్టుకునేవి, తర్వాత కాళ్ళకు పెట్టుకునే పట్టీలు. కానీ లక్ష్మణుడు ఏమంటాడు అంటే, అన్న ఈ పట్టీలు మాత్రం వదిన గారివే, కేయూరాలు కుండలాలు నాకు తెలియదు కానీ పట్టీలు మాత్రం పాదాలకు ఉండేవే, వదిన గారివే అని లక్ష్మణుడు చెప్తున్నాడు. మరి ఇది ఎలా, పాదాలు మాత్రమే ఎందుకు చెప్పగలిగిండు? మరి అన్నీ చెప్పొచ్చు కదా, రోజు అందరూ ఒకే దగ్గర ఉంటున్నారు కదా, రోజు చూస్తున్నాడు కదా అంటే, ఆయన పాదాలకి నమస్కారం చేసేది తప్ప అంతకు మించి ఆమెని ఎప్పుడూ పూర్తిగా చూసే అవసరం కానీ ఆలోచన కానీ లక్ష్మణుడికి లేవు. ఆయన తల్లితో సమానం అన్నాడు కాబట్టి పైన అంతా పట్టి పట్టి చూడాల్సిన అవసరం లక్ష్మణుడికి రాలేదు. పాదాలకు నమస్కారం చేసుకునేది కాబట్టి కాళ్ళను చూసిండు, అది మాత్రం నేను చెప్పగలను అని ఖచ్చితంగా ఇవి వదిన గారివే అని చెప్పిండు. దీన్ని బట్టి వదినని ఎలా చూడాలి అనేది మనకి లక్ష్మణుడి ద్వారా తెలుస్తుంది. అంటే ఎవరిని ఎంతవరకు చూడాలో అంతే చూడాలి అని ఉద్దేశం. మరి ఆ నగల మూట అంతా చూసిన తర్వాత రాముడికి ఇంకా బాధ అయింది. ఎందుకంటే అవి సీతవే కదా, ఈ నగలన్నీ సీతవి. మళ్ళా సీత గుర్తొచ్చింది. ఆ రాముడిని లక్ష్మణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు అందరూ కలిసి ఓదార్చారు. ఆ తర్వాత రాముడు మళ్ళీ కుదుట పడిన తర్వాత సుగ్రీవుడితో చెప్తాడు, వాలిని ఎలాగైనా వధించి, ఇక్కడ చూడండి వాలి భార్య తార, సుగ్రీవుడి భార్య రుమ, మరి నీ భార్య అయిన రుమను నీకు అప్పగిస్తాను, రాజ్యాన్ని కూడా నీకే అప్పగిస్తా అని అగ్ని సాక్షిగా ప్రమాణం చేస్తాడు. ఆ తర్వాత అసలు ఎందుకు ఏం జరిగింది అని రాముడు సుగ్రీవుడిని అడుగుతాడు. చెప్తాడు అప్పుడు ఎందుకు వాలి సుగ్రీవులకి ఎందుకు వైరం కలిగింది, ఎందుకు ఈ కోపము ఎందుకు కలిగింది అని అంటే, ఒకరోజు రాత్రి సమయంలో కిష్కింధలో రాజుగా వాలి ఉన్నాడు, రాజుగా వాలినే ఉన్నాడు, రాజ్య పరిపాలన సాగుతుంది. మధ్యలో ఎవరు, మాయావి అనే రాక్షసుడు రాత్రి సమయంలో రాజ్యం మీదకి దండెత్తి యుద్ధానికి వస్తాడు. ఆ సమయంలో యుద్ధం చేస్తూ 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 ఒక బిలం అంటే ఒక గుహలోకి వాలి మాయావి లోపలికి వెళ్ళిపోయారు. రాజ్యం దాటారు, గుట్ట లోపలికి వెళ్ళిపోయారు, ఒక గుహలోకి వెళ్ళిపోయారు. ఒక బిలంలోకి కొట్టుకుంటూ మాయావి వాలి ఇద్దరు లోపలికి వెళ్ళిపోయారు. పోయి ఇంకా వస్తలేరు. అట్లా 1 గంట, 1 రోజు, 1 వారం, 1 నెల, సంవత్సర కాలం గడిచింది. ఆ గుహ బయట ఎవరున్నారు అని అంటే సుగ్రీవుడు ఉన్నాడు. మా అన్న ఇంకా రాలేదు, ఇంకా రాలే అని ఎదురు చూసుకుంటూ సంవత్సర కాలం ఎదురు చూసుకుంటూ ఆ గుహ బయటనే ఉంటాడు సుగ్రీవుడు. ఆ లోపల సంవత్సర కాలం యుద్ధం జరుగుతుంది. రక్తపు నురుగులతో గారి ఆ గుహలో నుండి బయటికి వస్తుంటుంది. అప్పుడు సుగ్రీవుడు ఏమనుకుంటాడు అంటే, చనిపోయింది మా అన్నయ్యనే, అంటే ఇక్కడ మా అన్నయ్య రాక్షసుని చంపేస్తాడు అన్న నమ్మకం ఆయనలో లేదు. మా అన్నయ్యనే చనిపోయాడు అనే నమ్మకం అనుకొని గుహ నుంచి రాక్షసుడు మళ్ళీ మాయావి బయటికి వస్తే నన్ను మిగతా అందరిని చంపేస్తాడు అన్న భయంతో ఆ గుహకు ఒక పెద్ద బండరాయిని అడ్డుగా పెట్టి దాన్ని మూసేసి ఇంటికి వచ్చేస్తాడు సుగ్రీవుడు. వచ్చిన తర్వాత నగరంలో ఉన్న అందరూ అడిగితే అప్పుడు ఆయన సమాధానం చెప్తాడు. ఏమని, జరిగిన విషయం అంతా చెప్పి ఆ నురుగులతో వస్తుంది, అన్నయ్యనే చనిపోయాడు అనేసి వస్తే అందరూ బలవంతంగా సుగ్రీవుడిని మహారాజుగా పట్టాభిషేకం జరుగుతుంది. సుగ్రీవుడు రాజుగా కిష్కింధని ఏలుతా ఉంటాడు, అంటే పాలిస్తూ ఉంటాడు. అదే తర్వాత కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత హఠాత్తుగా వాలి వచ్చేస్తాడు. హఠాత్తుగా సుగ్రీవుడి ముందుకు వాలి వస్తాడు.
కోపంతో ఆవేశంతో వచ్చి గట్టిగా పిలుస్తూ ఉంటాడు, బయటికి రా అని సుగ్రీవుడిని పిలుస్తూ ఉంటే సుగ్రీవుడికి మస్తు భయం అవుతుంది. ఇంకా అప్పుడే ఇక నువ్వు నన్ను నాకు అడ్డం పెట్టేసి నేను రాకుండా బయటికి రాకుండా నువ్వే వచ్చి రాజ్యాన్ని ఏలుకుంటున్నావు అనేసి ఇంకా కోపం ఇంకా చెప్తే వినే స్థాయిలో వాలి లేడు. ఏం చెప్పినా వినట్లేడు. సుగ్రీవుడి వెంట యుద్ధం చేస్తూనే కొడుతూనే ఇంకా ఆయన తప్పించుకొని పరిగెత్తి అంతా దేశమంతా తిరిగి ఋష్యముఖ పర్వతానికి వెళ్తే అక్కడికి వాలి వెళ్ళలేక బతికిపో, నేను రాలేను నీకు ఈ కొండ మీదకి అని చెప్పి తిరిగి రాజ్యానికి వచ్చిన తర్వాత సుగ్రీవుడి భార్య అయిన రుమని సుగ్రీవుడు కొడుకులని బంధించి రుమని ఆయన భార్యగా చేసుకుంటాడు, తమ్ముడి భార్యని తన భార్యగా చేసుకుంటాడు. సుగ్రీవుడు మాత్రం వదినని తన భార్యగా చేసుకోలే పరిపాలన చేసేటప్పుడు. కానీ వాలి మాత్రం రుమని సుగ్రీవుడి భార్యని తన భార్యగా చేసుకొని ఇక సుగ్రీవుని చంపడానికి చూస్తున్నాడు వాలి. ఇదంతా చెప్పిన తర్వాత సరే నేను నీకు అభయం ఇస్తున్నా, వాలిని ఎలాగైనా చంపేస్తా అని. కానీ ఇక్కడ మళ్ళీ సుగ్రీవుడికి ఒక చిన్న అనుమానం కలుగుతుంది. శ్రీరాముడికి శక్తి యుక్తులు ఉన్నాయా అని ఆయన శక్తిని సందేహం కలుగుతుంది, రాముని శక్తి మీద, ఆయన బలం మీద. దానికి రాముడు ఏం చేస్తాడు అంటే దుందుబి అనే రాక్షసుని అస్థిపంజరం అక్కడ పడింది. దాన్ని ఎవరు అంటే వాలి చంపుతాడు. ఆ అస్థిపంజరము ఈ ఋష్యముఖ పర్వతం మీద పెద్దగా, రాక్షసులు పెద్దగా ఉంటారు కదా, అస్థిపంజరాన్ని ఒక్క ఈ బొటన వేలితో ఇట్లా అంటే అది 10 యోజనాల దూరంలో పడింది. ఒక యోజనానికి 8-9 కిలోమీటర్లు ఉంటే 10 అంటే దాదాపు ఒక 100 కిలోమీటర్ల దూరంలో బొటనవేలితో రాముడు శవాన్ని అస్థిపంజరాన్ని అంటే 100 కిలోమీటర్ల దూరంలో పడింది. ఒక్క బాణం వేస్తే 7 మద్ది చెట్లు ఒకే బాణంతో 7 మద్ది చెట్లని చీల్చితే అవి కింద పడిపోతాయి. మద్ది చెట్లు అంటే చాలా పెద్దవి, అట్లాంటివి ఒక్క బాణంతో 7 చెట్లు వరుసగా ఒకదాంట్లోంచి బాణం అలా దూసుకుంటూ వెళ్ళి అవి చీలి కింద పడిపోయినాయి. ఈ శక్తినంతా చూసిన తర్వాత సుగ్రీవుడికి నమ్మకం కలుగుతుంది రాముడి పైన. సరే అనుకోని ఇంకా ఇప్పుడు రాముడి బలం వచ్చింది కదా సుగ్రీవుడికి. ఇంక ఇప్పుడు ఋష్యముఖ పర్వతాన్ని దాటి కిష్కిందకు వస్తాడు సుగ్రీవుడు. వచ్చి వాలిని పిలుస్తుంటాడు, రా వాలి యుద్ధానికి రా అని వాళ్ళ అన్నని పిలుస్తూ ఉంటాడు. పిలిస్తే అప్పటికి వీడు ఎందుకు వచ్చిండు అని ఏం అనుకోడు వాలి. వచ్చి యుద్ధం చేస్తూనే ఉంటారు. చేస్తూ ఉంటే సుగ్రీవుడికి నేను వెనకాల ఉన్నా అన్న రాముడు కనిపించాడు. ఆడ యుద్ధం చేస్తూ ఉంటాడు, అటు ఇటు చూస్తూ ఉంటాడు. సుగ్రీవుడు ఈయన శక్తి సన్నగిలుతుంటుంది, తగ్గిపోతా కొద్దీ బలం కోసం రాముని చూస్తుంటాడు. అక్కడ రామ లక్ష్మణ హనుమంతుడు ఎవరు ఉండరు, వాళ్ళే సుగ్రీవుడు మాత్రమే యుద్ధం చేస్తూ ఉంటారు. ఇంకా నేను యుద్ధం చేయలేను, నాకు రాముడు కనిపిస్తలేడు అనేసి పారిపోయి వచ్చేస్తాడు సుగ్రీవుడు. అయినా సరే ఉంటా అని మొండిగా ప్రవర్తించకుండా నా శక్తి సరిపోదు అని తెలుసుకొని మళ్ళీ ఋష్యముఖ పర్వతం మీదకి పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చిన తర్వాత రాముణ్ణి అంటాడు, రామ నిన్ను నేను నమ్మి యుద్ధానికి వెళితే ఇదే నా పరిస్థితి అని అంటాడు. అంటే అప్పుడు శ్రీరాముడు ఏం చెప్తాడంటే సుగ్రీవుడికి, నీవు వాలి ఒకే విధంగా ఉండడం వల్ల నాకు ఎవరో గుర్తించలేకపోయినా అని చెప్పి లక్ష్మణుడితో నాగకేసరపు లత అనే ఒక పూలమాలను నాగకేసరపు పూలతో మాల కట్టి పెట్టుకుంటారు. అది సుగ్రీవుడి మెడలో వేస్తారు. ఇది వేసుకొని నువ్వు వెళ్తే ఇది ఉన్నది నువ్వే అని నేను గుర్తిస్తా కదా అనేసి అప్పుడు ఆ మాల వేసుకొని మళ్ళీ ఇంకా బలం ఎక్కువ వచ్చింది కదా. ఇప్పుడు ఇంతకుముందు కన్నా శక్తి ఎక్కువైంది. వెనకాల రాముడు ఏదున్నా ఇవాళ నేను గెలిచేస్తా అని ఇంకా సుగ్రీవుడు మళ్ళీ పోయి తొడగొట్టి యుద్ధానికి వాలిని పిలుస్తుంటే ఈ తార ఉంది కదా, తార వాలిని ఆపుతుంది. ఒకసారి పారిపోయిన వాడు మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చాడు అంటే ఆయనకి శ్రీరాముని శక్తి ఉంది,
శ్రీరాముడి అండదండలు సుగ్రీవుడితో ఉన్నాయి, నువ్వు ఇప్పుడు యుద్ధం చేయడం మంచిది కాదు అని వాలి భార్య తారా వాలికి చెప్తాడు. కానీ వాలి ఏం చెప్తాడు, నువ్వు ఆడామవి, నీ మాట నేను ఎందుకు వింటా, నువ్వు పోయి వంటింట్లో మంచి కూర చేయి, నేను వచ్చి యుద్ధం గెలిచి నేను వచ్చి భోజనం చేస్తాగా, నువ్వు పోయి వంట చేసుకోపో అని, నీ మాట నేను ఎందుకు వింటా అని చెప్పి సుగ్రీవుడితో యుద్ధానికి వస్తాడు. వాలి సుగ్రీవుల యుద్ధం మొదలవుతుంది. అయినా కూడా ఈయనకి వినాశనం తప్పదు కాబట్టి భార్య మాట కూడా వినకుండా వాలి యుద్ధం చేస్తూనే ఉన్నాడు. శ్రీరాముడు ఏం చేస్తాడు, వాలిని చాటుగా చెట్ల మాటు నుండి బాణం వేస్తాడు. ఆ బాణం ఎలాంటిది అంటే విషసర్పంతో సమానమైన బాణాన్ని వాలి మీదికి వేస్తాడు శ్రీరాముడు. వాలి రక్తపు మడుగులో కింద పడి స్పృహ కోల్పోతుంది. ఇక్కడ నుంచి తార వస్తుంది, అంగదుడు వాలి కొడుకు అంగదుడు తార పరిగెత్తుకుంటూ వస్తారు. అందరూ విషయం తెలుసుకొని ఇక్కడ ఆయన కళ్ళు మూసుకొని స్పృహ కోల్పోయి మళ్ళీ స్పృహలోకి వచ్చిన తర్వాత రాముణ్ణి అడుగుతాడు, చనిపోతున్నా కదా, అసలు నీకు నాకు వైరం ఎక్కడిది రామా, నేను ఎప్పుడైనా నీ రాజ్యం మీదకి వచ్చి యుద్ధం చేశానా, చేయలేదు కదా, నేను నీతో ఏ రోజైనా ఎదురుగా ఉండి పోరాడానా, కనీసం నీ ముక్కు ముఖం నాకు అసలు పరిచయమే లేదు కదా, నువ్వు నన్ను ఎందుకు చంపావు, ఆ తర్వాత చంపేటప్పుడు ఎదురుగా ఉండి చంపాలి కదా, నువ్వు చాటుగా ఉండి చంపినవి, ఇది రాజు యొక్క లక్షణం కాదు అని అంటాడు. అంటే అప్పుడు శ్రీరాముడు ఏం చెప్తాడు అంటే, నీవు సుగ్రీవుడి భార్యని నీ భార్యగా చేసుకున్నావు, అది ఎంత తప్పు. ఒక రాజు ఇట్లాంటి తప్పుడు పనులు చేస్తే దాన్ని ప్రజలంతా ఆచరిస్తారు కదా, ఏ రాజే చేసుకోండు, మనం కూడా ఒకటి భార్యను ఒకటి తెచ్చుకోవచ్చు అని. కాబట్టి అది తప్పు. ఆమెను చెరపట్టి నీ దగ్గర భార్యగా ఉంచుకోవడం తప్పు. రెండవది ఏంటి అంటే, నువ్వు వానరుడివి, నేను మానవుడిని. మానవుడు జంతువులని ఏ విధంగా అయినా వేటాడవచ్చు, ఎదురుగా కొట్టవచ్చు, చాటుగా కొట్టవచ్చు. జంతువుకి ఎదురుగా కొడతా అని పులిని ఎదురుగా కొడతా అంటే ఉంటామా మనం? కాబట్టి జంతువులను చాటుగా కొట్టవచ్చు. కాబట్టి నేను నిన్ను ఆ విధంగానే చంపేశాను అని చెప్తాను. అప్పుడు వాడు చనిపోతూ ఆయనకి ఒక మెడలో మాల ఉంటుంది. వాడికి తన తప్పుని తెలుసుకుంటాడు, నాదే తప్పు, నేను చేసిందే తప్పు, వెనక ముందు ఏమీ ఆలోచించకుండా సుగ్రీవుడి భార్యను తీసుకున్న రాజ్యాన్ని సుగ్రీవుడిని రాజ్యంలో లేకుండా చేసిన అని తన తప్పుని తెలుసుకొని వాడి మెడలో సువర్ణమాల అనేది ఒక మాల ఉంటుంది. అది మనిషి శరీరం ప్రాణంతో ఉన్నంత వరకే దానికి శక్తి ఉంటుంది. కాబట్టి వెంటనే ఏమంటాడు అంటే సుగ్రీవ ఈ ముందు ఈ మాలను తీసుకొని నీ మెడలో వేసుకో, నేను మరణిస్తే దీనికి శక్తి తగ్గుతుంది అని చెప్పి ఇచ్చి అంగదుడిని తారని సుగ్రీవుడి చేతిలో పెట్టి వాలి మరణిస్తాడు. ఆ తర్వాత ముందు ఇక్కడ మైత్రి జరిగినప్పుడు రాజుని చేస్తా అంటాడు కదా సుగ్రీవుడిని శ్రీరాముడు, అన్నమాట ప్రకారమే వాలిని వధించిండు. కిష్కిందకు వెళ్ళిన తర్వాత శ్రీరాముడు ప్రసవనగిరికి వెళ్ళిపోతాడు. పోయిన తర్వాత ఇంకా చలికాలం వచ్చేస్తుంది, శరత్కాలం. ఇక్కడ సుగ్రీవుడు ఏం చేస్తాడు అంటే, నీలుడు ఆయన సేనాపతి నీలునికి అప్పగించిండు, సీతను వెతికే ప్రయత్నానికి నువ్వు సైన్యాన్ని తీసుకొని నీ ప్రయత్నాలు నువ్వు చెయ్యి, ఎక్కడెక్కడ పంపించాలి ఏం చేయాలి అని నిర్ణయించుకో, ప్రయత్నాన్ని కొనసాగించు అని. అది శ్రీరాముడికి తెలియక లక్ష్మణుడిని పంపిస్తాడు. కిష్కిందకి వెళ్ళి, లక్ష్మణ అసలు సుగ్రీవుడు మనల్ని మర్చిపోయాడా, గుర్తు పెట్టుకున్నాడా, ఒకసారి వెళ్ళి ఏం జరుగుతుందో తెలుసుకొనిరా అని సుగ్రీవుడిని దగ్గరికి లక్ష్మణుడిని పంపిస్తాడు కిష్కిందకి. లక్ష్మణుడు వెళ్ళే వరకు సుగ్రీవుడు మంచి రాజభోగంలో తూగుతూ మంచిగా ఏమంటారు, మనమైతే దావత్ చేసుకుంటామంటారు బాగా సంతోషంగా ఉన్నప్పుడు, అట్లా ఆయన కూడా నా రాజ్యంలో మంచిగా ఆయన ఇంట్లో మంచిగా మధుపానీయాలను సేవిస్తూ మంచిగా సంతోషంలో దావత్లో ఉంటాడు సుగ్రీవుడు. ఇంకా లక్ష్మణుడు కోపంతో వెళ్తాడు కిష్కిందకు. ఎందుకు, మేము ఆయన మాట ప్రకారం రాజ్యం చేసినా మా మాట ఏమీ చెయ్యట్లేదు సుగ్రీవుడు అని
కోపంతో అసలు ఇంకా ఎవరైనా అడ్డొస్తే వాళ్ళని కొట్టేంత కోపంతో లక్ష్మణుడు వెళ్ళి సుగ్రీవుడి అంతఃపురంలోకి ఇంట్లోకి వెళ్ళి గట్టిగా పిలుస్తాడు భవనం ముందు నిలబడి. లక్ష్మణుడి ముందుకు రావడానికి మంత్రులు, వానరులు, అంగదుడు యువరాజు, రాజు సుగ్రీవుడు ఎవరికి సాహసం చేయలే. తార ముందుకు వస్తుంది. తార ముందుకు వస్తే లక్ష్మణుడి కోపం తగ్గిపోతుంది. ఇంకా ఆవిడ ఏమనలేడు, ఆమె వచ్చి చెప్తుంది, నచ్చ చెప్తుంది, సుగ్రీవుడు పంపించిండు సైన్యాన్ని అని చెప్తే కొంచెం ఆవేశాన్ని చల్లార్చుకుంటాడు. తార వచ్చి చెప్తుంది శ్రీకారం చుట్టిండు అని చెప్పిన తర్వాత సుగ్రీవుడిని అంతఃపురంలో కలిస్తే అప్పుడు లక్ష్మణుడు అంటాడు, నువ్వు ఇవాళ ఈ స్థితిలో నువ్వు వైభోగంలో రాజుగా ఉన్నావు అంటే దానికి కారణం కేవలం శ్రీరాముడు అని గుర్తుకు చేస్తాడు. అప్పుడు సుగ్రీవుడు ఏమంటాడు అంటే, నేను శ్రీరామునికి సహాయం చేయడం నిమిత్త మాత్రమే, ఆయనే గొప్ప వ్యక్తి, ఆయనకు నా సహాయం నేను లేకుంటే రాముడు చేసుకోలేడు అనేది కాదు, నేను చేస్తున్నది నిమిత్త మాత్రము అని లక్ష్మణుడితో చెప్తాడు. చెప్పి తనని మన్నించమని క్షమాపణ కూడా అడుగుతాడు. ఎందుకు అంటే వెళ్ళి కలవాలి, కలిసి ఏదో చేంజ్ చేసినావో చెప్పాలి, అది కలవాలే కాబట్టి చెప్తాడు. క్షమాపణ కూడా సుగ్రీవుడు లక్ష్మణుడికి చెప్తే అప్పుడు శాంతిస్తారు. ఆ తర్వాత లక్ష్మణుడు వెళ్ళిన తర్వాత సుగ్రీవుడు ఇంకా నీళ్ళని పిలిచి మళ్ళా మన సైన్యం ఎంత దూరం ఉందో వాళ్ళంతా నన్ను వచ్చి 10 రోజులలో వచ్చి నన్ను కలవాలి. టైం పడుతుంది కదా, 1-2 రోజులు కాదు కదా. మన సైన్యం అంతా 10 రోజులలో వచ్చి నన్ను కలవకపోతే, ఎవరైతే వచ్చి నన్ను కలవకపోయినా వాళ్ళని శిక్ష విధిస్తా అని చెప్తారు. అందరూ వచ్చి 10 రోజులలో వచ్చి అందరూ సుగ్రీవుడి దగ్గరకు వచ్చి కలుస్తారు. అందుకే సుగ్రీవాజ్ఞ అంటారు. అంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞకి వాళ్ళు వచ్చేస్తారు. వచ్చిన తర్వాత సుగ్రీవుడు ఒక్కొక్కరిని అలా సేనాపతి ఆయన కలిసి ఒక్కొక్కరిని ఏ దిక్కుకి ఎవరిని పంపించారో చూద్దాం. తూర్పు దిక్కుకు వినతుడు ఆయన నాయకత్వంలో సైన్యాన్ని ఇచ్చి పంపిస్తాడు. దక్షిణ దిక్కుకు, దక్షిణం అంటే సౌత్, తూర్పు అంటే ఈస్ట్, అంగదుడు, హనుమంతుడు, జాంబవంతుడు ఇంకా మిగతా సైన్యం. తర్వాత పడమర దిక్కుకు, పడమర అంటే వెస్ట్, సుషేనుడు సైన్యం, ఈయన సుగ్రీవుడికి మేనమామ అవుతాడు. తర్వాత ఉత్తర దిక్కు శతబలి, ఈయనతో పాటు సైన్యం, ఈయన నాయకత్వంలో సైన్యాన్ని తీసుకొని పోయారు. 1 నెల రోజులు అయింది. ఇట్లా వెళ్ళేటప్పుడు శ్రీరాముడికి సుగ్రీవుడికి కూడా నమ్మకం ఎవరిపైన అంటే హనుమంతుడి పైన నమ్మకం ఉంటుంది. వెళ్ళేటప్పుడు హనుమంతుడికి శ్రీరాముడి ముద్ర కలిగిన ఉంగరాన్ని శ్రీరాముడు హనుమంతుడికి ఇస్తాడు. సీత ఎక్కడైనా ఉంటే నువ్వు నా దూతవి, రామదూతవి అని సీత నిన్ను గుర్తుపట్టాలి అని అంటే పోయి నేను రాముడి దూతది అంటే ఎవరు నమ్మరు. వాళ్ళకు ఐడి కార్డు ఏదో ఒక ప్రూఫ్ అయితే కావాలి కదా. అట్లా ఈ రాముడి యొక్క ఉంగరం, రాముడి బొమ్మ ముద్ర ఉన్న ఉంగరాన్ని తీసుకపోయి హనుమంతుడికి ఇస్తాడు రాముడు. ఇది సీత కనిపిస్తే ఇది చూపించు, అప్పుడు నిన్ను నమ్ముతుంది అని. ఆయన పైన నమ్మకంతోనే హనుమంతునికి రామముద్ర ఉంగరాన్ని ఇచ్చి పంపిస్తారు. 1 నెల రోజులు గడుస్తుంది. ఈ 3 దిక్కుల తూర్పు, పడమర, ఉత్తర 3 దిక్కుల పోయిన సైన్యం తిరిగి వస్తుంది అంతా గాలించి. కానీ దక్షిణ దిక్కు పోయిన వాళ్ళకు కూడా ఏమీ దొరకదు. దక్షిణ దిక్కు పోయిన వాళ్ళకి కూడా ఏ విధమైన ఆచూకీ ఆధారాలు దొరకవు. కానీ అంగదుడు ఈ సైన్యాన్ని నీరసపడిపోకుండా మనం ఎంత గట్టిగా ప్రయత్నం చేస్తే మనకు అంత గట్టిగా ఏదైనా ఆధారం దొరుకుతుంది అని ఈయన నాయకుడు. వీళ్ళకి ఇప్పుడు నాయకుడు డీలా పడవద్దు. ఎప్పుడైనా ఓడిపోతామని తెలిసినప్పటికీ కూడా నాయకుడు మాత్రం దృఢంగా దృఢ సంకల్పంతోనే ఆలోచించాలి. వీళ్ళు ఎక్కడ నిరసిస్తారో అనేసి అంగదుడు ఏం జరిగినా మనకి ఆధారం దొరుకుతుంది, మనం వదిలేయొద్దు, ఇంకొంచెం ముందుకు పోదాం అనుకుంటూ ఇంకా కొంచెం ముందుకు పోతూ ఉంటే వృక్షబిలము అనేది గుహలోకి వెళ్తారు. వీళ్ళు ఎవరు? దక్షిణ దిక్కు వెళ్ళిన అంగదుడు, హనుమంతుడు, జాంబవంతుడు వెళ్ళి లోపలికి వెళ్తే అంత వింతగా ఉంది. వీళ్ళకి ఆహారము ధూప బాగా అవుతున్నాయి. ఆ లోపలికి వెళ్తే అయోమయంగా ఉంటుంది. కానీ అక్కడ స్వయం ప్రభ అనే యోగిని ద్వారా వాళ్ళ ఆకలి దప్పులు తీర్చుకున్న తర్వాత వాళ్ళు వచ్చిన పనంతా మాట్లాడుకున్నాక వాళ్ళు కళ్ళు మూసి తెరిచే లోపు ఆమె మహిమ వల్ల
సముద్రం ఒడ్డున ఉంటారు వీళ్ళంతా. ఆ గుహలో నుంచి డైరెక్ట్ నేరుగా సముద్రం ఒడ్డుకి చేరుకుంటారు ఆమె శక్తి వల్ల. ఆ సముద్రం ఒడ్డుకు వచ్చిన తర్వాత ఆలోచిస్తుంటారు, అక్కడ కూర్చొని మాట్లాడుకుంటుంటారు. మాట్లాడుకుంటుంటే అక్కడ సంపాతి, ఇప్పుడు ఎవరు, అంగదుడు, హనుమంతుడు, జాంబవంతుడు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా సైన్యం అంతా వీళ్ళ మాటల్లో జటాయు ప్రస్తావన వస్తుంది. అంటే సీతాదేవిని ఎత్తుకెళ్ళేటప్పుడు జటాయు అనే పక్షి అడ్డం వచ్చింది, అది అడ్డుపడినందుకు దాని రెక్కలు నరికేస్తే కింద పడిపోతే రాముడే దానికి దహన సంస్కారాలు చేసిరు అనే ముచ్చట్లు మనం ఎప్పుడో మాట్లాడుకుంటాం కదా. అట్లే వీళ్ళు ముగ్గురు కూడా మాట్లాడుకుంటుంటారు. ఆ జటాయువు అనే పదం వినగానే అక్కడే రెక్కలు విరిగి కూర్చొని ఉన్న సంపాతికి వినిపిస్తుంది. ఆ జటాయువు ఎవరు అని అంటే జటాయువుకు సంపాతి అన్న అవుతాడు. సంపాతికి తమ్ముడు జటాయువు. వాళ్ళ దగ్గరకు వచ్చి, అయ్యో మీకు జటాయువు తెలుసా అని అడుగుతాడు. తెలుసు, ఇట్లా జరిగిందని వాళ్ళు చెప్తారు. చెప్తే జటాయువు మా తమ్ముడు అని సంపాతి ఇంకా బోరున ఏడుస్తాడు, బాధపడతాడు. తోడబుట్టిన వాళ్ళు చనిపోయారు అంటే బాధే కదా. ఏడుస్తాడు. ఏడ్చిన తర్వాత మేము ఇట్లా సీత అన్వేషణకు వచ్చినాము అని చెప్తారు. చెప్తే సంపాతికి దివ్య దృష్టి ఉంటుంది. ఆ దివ్య దృష్టి ద్వారా చూస్తే సీతాదేవి లంకలో ఎలా ఉంది, ఏ స్థితిలో ఉంది, ఏ ప్రాంతంలో ఉంది అనేది ఇంకా లొకేషన్ మొత్తం చెప్పేస్తాడు. ఎవరు? సంపాతి. చెప్పగానే ఈయనకి అనూహ్యంగా అనుకోకుండా లేని రెక్కలు వచ్చేస్తాయి. ఈయనకు రెక్కలు లేక వాళ్ళ పడి ఉంటాడు ఎగరలేక. ఈ సీత అన్వేషణ గురించి, సీత ఎక్కడుందో చెప్పగానే ఈయనకు రెక్కలు మొలుస్తాయి, ఆకాశంలో ఎగురుతాడు. చాలా రోజుల తర్వాత నాకు రెక్కలు వచ్చినాయి అని. అంటే చేసిన పుణ్యం ఊరికే పోదు, పాపమైన పుణ్యమైన మనది మళ్ళీ మనకే తిరిగి వస్తుంది అని చెప్తున్నారు. మరి ఆ తర్వాత ఇంకా అక్కడ ఉంది కదా, మరి 100 యోజనాలు దాటి సముద్రాన్ని దాటి వెళ్ళే వాళ్ళు ఎవరు అని మళ్ళీ వీళ్ళందరూ కూర్చొని ఆలోచించుకుంటుంటారు. అప్పుడు ఆలోచించుకుంటుంటే జాంబవంతుడు, హనుమంతుడు ఒక్కడు దూరంగా వెళ్ళి కూర్చుంటాడు. ఈ జాంబవంతుడికి తెలుసు హనుమంతుడి శక్తి. వెళ్ళి, నువ్వే హనుమ ఈ సముద్రాన్ని దాటే వ్యక్తివి అని అంటాడు. నాతోటి ఏమవుతుంది, నాతో ఏం కాదు కదా, నేను మీలాగానే కదా, నేను కొంచెం గుట్ట చెట్టు ఎక్కగలను కానీ 100 యోజనాల దూరం ఉన్న సముద్రాన్ని ఎట్లా దాటగలను అనేసి హనుమంతుడు అంటాడు. ఆయన శక్తి ఆయనకు తెలియదు. ఒక శాపం ఉంది. చిన్నప్పుడు ఆయన సూర్యుడిని మింగడానికి వెళ్తే అట్లా ఇది కనబడితే దాన్ని అంత ఎత్తు ఎగరగలడు, ఏదంటే అది వెళ్ళి తెచ్చుకునే ఆయన వాయువు పుత్రుడు కాబట్టి ఎక్కడికైనా తిరిగే శక్తి ఆయనకు ఉంది. కాబట్టి ఆ చిన్నప్పుడు అంత శక్తి అవసరం లేదనేసి ఆ శాపం వల్ల ఆయనకి ఉన్న శక్తి ఆయనకి గుర్తుకు రాదు. ఎవరైనా గుర్తుకు చేస్తే వస్తుంది. ఇది హనుమంతుడి శక్తి. జాంబవంతుడు వెళ్ళి, లేదు నువ్వు వెళ్ళగలవు, చెయ్యగలవు, నీకు ఆ శక్తి ఉంది, నువ్వు సమర్థుడివి అని చిన్నప్పుడు జరిగిన విషయాలని చెప్తాడు. చెప్తే నాలో ఇంత శక్తి ఉందా అనేసి అప్పుడు ఆయన ఇంకా నువ్వు చేయగలవు అంటే మనం కూడా నువ్వు గొప్పరా, నువ్వు ఇది ఇస్తావు అది ఇస్తావు అంటే వాడు తినకుండా మనకి ఇచ్చేస్తాడు. అవునా? అట్లే నేను చేయగలనా అనేసి ఆయనకి హనుమంతునిలో లేని ఒక కొత్త శక్తి, ఇంకా ఆయన మీద ఆయనకు ఒక గొప్ప నమ్మకం వచ్చేసింది, నేను చెయ్యగలను అని. వచ్చి అందరి ముందు అంటాడు, నేను సముద్రాలను దాటగలను, ఈదగలను, మేరు పర్వతం చుట్టూ 10 సార్లు కూడా తిరగగలను, భూమి నక్షత్రాలని అధిగమించగలను, అంటే అవి దాటి వెళ్ళేంత పైకి కూడా వెళ్ళగలను, భూమండలాన్ని పట్టి సముద్రంలో వేయగలను, నాకు అంత శక్తి ఉంది, అంత శక్తి సామర్థ్యం ఉంది అని అంటాడు. అప్పుడు అందరు కొంచెం సంతోషం అవుతుంది. ఎందుకంటే వీళ్ళు చేయలేని పని వాళ్ళు చేస్తున్నారు కదా హనుమ, మరి ఏదో ఒకటైతే చేయాలి కదా అని. సరే అని ఇంక అందరు ఆయన వెళ్ళడానికి సిద్ధమైండు. కానీ సముద్రం ఒడ్డున ఉండే ఆకారాన్ని పెంచుకుంటాడు. పెద్ద ఆకారాన్ని పెంచుకుంటే కానీ సముద్రాన్ని దాటగలడు. చిన్న ఆకారంతో దాటలేడు కదా. కాబట్టి ఆకారం పెంచుకొని దాన్ని దాటాలి. కాబట్టి భూమి మీద అయితే భూమి అంతా కంపిస్తుంది. హనుమంతుడి ఆకారం పెంచుకునే వరకు భూమి ఇట్లా అని అడిగేయాలి. ఇప్పుడు మనం నిలబడతాం రన్నింగ్ రేస్కి, ఇట్లా అని ఇట్లా 1 2 3 అనగానే పరిగెడతాం కదా. మరి మనం చిన్న పరుగు పందానికి 1 2 3 అన్నప్పుడు సముద్రాన్ని దాటాలి అంటే ఆయన కూడా సిద్ధం కావాలి కదా.
ఆ సిద్ధమయ్యే దాన్ని భూమి భరించలేదు. కాబట్టి మహేంద్రగిరి పర్వతాన్ని ఎక్కి అప్పుడు ఆయన శరీరాన్ని పెంచుకొని ఆ ఎత్తు నుంచి కైట్ ఎగరేస్తాం కదా, గీడుండి ఎగరేస్తే ఎగరదు అది. మనం ఒక లేపి పట్టుకొని గాలికి పైకి అంటేనే ఎగురుతుంది. ఆ పోయిన తర్వాత మనం ఎగరం కానీ అది ఎగరగలదు. ఇంకెంత పైకైనా మనం గుంజితే మళ్ళీ కిందికి రాగలదు. అందుకే హనుమంతుడు కూడా భూమి నుండి కనిపిస్తుంది, అంత ఎత్తు ఎగరలేము. పర్వతం మీద నుంచి అయితే ఎక్కగలము అని పర్వతాన్ని ఎక్కి ఆయన శరీరాన్ని పెంచి మహేంద్రగిరి నుండి లంకకి ప్రయాణం అయిండు. సముద్రం మీద ప్రయాణం ప్రారంభమైంది. ఇది కిష్కింధకాండ. నా పాఠం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. బాగుందా లేదా, అర్థమైందా లేదా, నాకు అర్థమవుతుంది.